అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు శ్రీ కోదినామ సంవత్సర అందరికీ కొత్త సంవత్సరం మన ఉగాది తెలుగు సంప్రదాయం ప్రకారంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో తమ ఉద్యోగాల విషయాల్లో ప్రతి ఒక్కరు బాధపడుతున్న ప్రతి ఒక్క విషయాల్లో ఎవరికి సమస్య అలా ఉందో ఆ సమస్యకు పరిష్కారం ఈ 12 రాశుల మీద ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎలా వస్తుందో ఆ సమ్మక సారక అమ్మవారి పేరు దీవుల మీదకి వెళ్ళి చూడమ్మ మిథున రాశి వల్ల జాతకం ఎలా ఉంది ఎలా లేదు చూడు. కొత్త సంవత్సరం ఉగాది రోజు ఉగాది దినం ఎలాగుంది మిథున రాశి వాళ్ళ పేరు మీద చూడు. అనుకున్న పనులు సవ్యంగా ఉండాలి లేవా, చేసే పనులు మంచిగా ఉండాలి. కొత్త సంవత్సరం ఉగాది రోజు ఉగాది దినం మిథున రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కొత్త సంవత్సరం ఉగాది రోజు ఉగాది దినం ఉంది. తమ చేసే పనిలో అనుకున్న పనిలో ఆలోచనలు ఎక్కువ చేస్తారు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఎవరితో ఎవరికి నమ్మాలో, ఎవరికి నమ్మకూడదో ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాము. కానీ సొంత బుద్ధి సొంత తెలివితోటి ముందుకు పని చేస్తారు. కానీ ఏ పని చేసినా కానీ ఈ రాశి ఉన్న వాళ్ళకు ఓపిక చాలా ఉంది. ప్రతి ఒక్క పనిలో కానీ ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ ముందుకు చేసే పనిలో కానీ అనుకున్న పనిలో కానీ పురుషులకు ఓపిక అన్నది చాలా ఉంది. ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ముందుకు ఏ పని ఎట్లా చేయాలన్నది ఆలోచించుకొని పనిచేస్తారు. కానీ ఇంకా ముందుకు వ్యాపార విషయంలో వస్తే కూడా తమకు చేసే పనిలో తమకి కుటుంబ విషయాల్లో బరువు బాధ్యతలు మోస్తారు. 10 మందిలో మంచి పేరు మంచి గౌరవం 10 మందిలో కాపాడుకుంటారు. ఎక్కడ వెళ్ళినా కూడా ఏ పని చేసినా కూడా ఒక మంచి భవిష్యత్తులకు ఈ రాశి ఉన్న వాళ్ళకు మన కొత్త సంవత్సరం నుంచి మీకు అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో కూడా ఈ ఉగాది నుంచి తమకి భాగ్యాలు ఉన్నాయి. పురుషులు ఒక 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కొన్ని కష్టాలు కొన్ని బాధ్యతలు దీంట్లోకి వెళ్ళి అవమానం పడ్డ వాళ్ళు ఇక ముందుకు నుంచి అనుకున్నట్టు సవ్యంగా అవుతాయి, నమ్ముకున్నట్టు జయం జరుగుతాయి. ఇక ముందుకు విషయంలో వస్తే అంటే ఇంకా కుటుంబ విషయంలో వస్తే కూడా 10 మందిలో పేరు 10 మందిలో గౌరవం, ఎక్కడ పోయినా మంచి మాట మంచి సంపాదన, ఎక్కడ పోయినా కూడా ఒక బాధ్యత అన్నది ముందుకు తెచ్చుకుంటారు. 10 మందిలో కూడా వీళ్ళకు నవ్వుకున్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తారు. దీనివల్ల లోకుల చెడు దృష్టి లోకుల చెడు కన్ను ఉండడం వల్ల ముందుకు అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తే వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. దీనివల్ల నరదోషం ఉన్నది కూడా ఇలాంటి లోకం దృష్టి ఉండడం వల్ల కూడా వీళ్ళకు ముందుకు అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో కొంచెం భాగ్యం అన్నది ఉండదు. కానీ ఎంత ఓపిక పడితే అది అంత మాత్రం మంచిది. శాంతంగా పాటిస్తే అది ఇంకా మోక్షం జరుగుతుంది. కానీ ఇంకా ముందుకు స్త్రీల జాతకంలో వస్తే చేసే పనిలో ఇంకా భార్య భర్తల విషయంలో ఇంకా పెళ్లి కాలేని వాళ్ళు పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళు కూడా దీంట్లో ఓపిక పట్టి చాలా పని చేస్తారు. వీళ్ళకి ఓపిక అయితే ఎట్లా ఉంటుందంటే ఆ భగవంతుని అమ్మవారికి ఎట్లా ఓపిక ఉంటుందో అలా ఓపిక ఉంటుంది. అది వయసుని బట్టి ఉంటుంది, ప్రతి ఒక్కరికి మాత్రం ఉండదు, వయసుని బట్టి ఉంటుంది. కొంచెం ఇంకా చేసే విధానంలో అనుకున్న విధానంలో కూడా కొంచెం జాగ్రత్తలుగా పాటిస్తే అది మోక్షకర తగ్గుతుంది. కొంచెం శాంతి ఓపిక పడితే మంచిది. ప్రస్తుతానికి అయితే దేవుడి దయ వల్ల అయితే శుభాలు జరుగుతాయి. కొంచెం లోకం వల్ల కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. ఇంకా ముందుకు కుటుంబ విషయంలో వస్తే కూడా సంతానంలో బాధపడుతున్న వాళ్ళు సంతానంలో ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ఈ ఉగాది నుంచి కూడా మీకు కొత్త సంవత్సరం నుంచి మీకు దోషాలు కర్మ కటాక్షాలు పోతాయి. సంతానం లేని వాళ్ళు సంతానంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు పెళ్ళిళ్ళలో ఇబ్బంది ఉన్న వాళ్ళు పేరెంటంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు డబ్బులు ఆదాయం లేని వాళ్ళు కుటుంబంలో చిగాడతాలు ఉన్న వాళ్ళకు ఈ కొత్త సంవత్సరం నుంచి అంటే మన ఉగాది నుంచి హిందూ సంప్రదాయం ప్రకారంగా తమకి కర్మ కటాక్షం అవుతుంది. ఒక దేవుడికి మీరు నిశ్చితంగా పూజ పాటిస్తే మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఇంకా చదువులో ఉన్నవాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా అది ముందుకు భాగ్యం అవుతుంది. కొంచెం శాంతిగా పాటిస్తే అది ఇంకా మంచిది. ఇంతవరకు ఉన్న ఏ దేశాల్లో ఉన్నవాళ్ళు
అంటే విదేశాల్లో ఉంటున్న వాళ్ళు, ఇంకా పెద్దగా జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఎంత ఓపిక పట్టి చేస్తే అది అంత మాత్రం మంచిది. కానీ కొంత ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో ఒక చేసే విధానంలో బాగుంటుందా లేదా, అనుకున్నట్టు సవ్యంగా అవుతుందా కాదా అన్నది ఆలోచన ఉన్న వాళ్ళకు సవ్యంగా ముందుకు జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా పాటిస్తే అది చాలా మంచిది. అందరికీ నమస్కారం.